కన్వేర్ బెల్ట్ పెట్టి అంటే మనం ఇంత చేసి లోడ్ అంతా ఒకే చోట అనుకో ఇందాక అదే అన్నారు ఒకే చోట ఉన్నది కరెక్ట్ కాదు అది మల్టిపుల్ పాయింట్స్ ఉంటేనే వీళ్ళు కంబాల్చూరు నుంచి ఒక నెట్ పెట్టారమ్మా కంబాల్చూరు నుంచి కొంత డైవర్షన్ ఒక స్కీమ్ నడుస్తుంది 3 స్క్రీన్స్ రన్నింగ్ సార్ ఇంకా మనం టోటల్ 8 చేస్తే అది ఓవరాల్గా ఇట్లాంటి ఎఫ్లూయెన్స్ స్టేట్ వైడ్ మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నోట్ ఇవ్వండి ఒకసారి. పీసీబీ దగ్గర ఉందా ఐడియా ఉందా వాళ్ళ దగ్గర డేటా అది ఇవ్వండి ఒకసారి అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటి ఏమున్నాయి అంటే ఏంలా మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి లేటెస్ట్ స్టాక్ అబౌట్ ఇట్ అంటే ముందు ఒకసారి ఉంది కదా ఇప్పుడు 3 స్కీమ్స్ అవును సార్ చదువుతా చదువు ఎవరు చేస్తున్నారు అది ఎవరు చెప్పావా అలాగే తీసుకో ఎక్కడ 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 ఏ సైడు తవ్వుతుంది ఎక్కడ ఈ 1 మిలియన్ పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి పొద్దునే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ని మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారాలు ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ ఇక్కడ రీచ్ అవుట్ టు పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితమవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్టనష్టాలు తెలుసుకోవాలి. పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభ పడాలని తెలుసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కనుక మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగి పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే డెల్టా పేపర్ మిల్ నుండి మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంది పొల్యూషన్. అది నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూలు ఉండాలి. కానీ 15 ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. అది సరిగ్గా హ్యాపీ ఆంధ్ర పేపర్లో భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్క్అవుట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. పర్యావరణ శాఖ, అటవీ శాఖ ప్రధాన నమస్కారం అండి. రాజమండ్రి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం. ఇది రాష్ట్రానికి ఒక గొప్ప పండుగ. అతి తక్కువ వ్యవధితోటి మనందరినీ ఈ చిన్న సమావేశానికి ఆహ్వానించారు. మీరు మీ సిబ్బందిని మోటివేట్ చేయాలి. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా పరిశీలించాలి. ఇటువంటి అలవాట్లు కూడా కొంతమందికి ఉండవు. కాబట్టి ఈ కాలుష్యం సహజంగానే మానవ సమాజం ఉంటుంది. మీరు కూడా మీ పరిశ్రమ తరఫున ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసడానికి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ సిఎస్ఆర్ నిధులని ప్రత్యేకంగా ఈ సంవత్సరం రోజుల పాటు పుష్కరాల కార్యక్రమాలకు వినియోగించి పరిశుభ్రత, పచ్చదనం, అదేవిధంగా కాలుష్య నియంత్రణ చేపట్టే విధంగా మీరు సహకరించాలని చెప్పిన విజ్ఞప్తి అనేది
జిల్లా కలెక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత స్థానిక అవసరాన్ని బట్టి మీ యొక్క సహకారం కావాలని చెప్పిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేవలం రాజమండ్రి కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల దగ్గర సమస్యలు వచ్చినా అందులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక భాగస్వాములు. సో దయచేసి అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. యాక్చువల్లీ అందులో 20% ఎంప్లాయీస్ మేమే సూర్యారెడ్డి గారు సార్ అలా కాదు, ఎందుకు ఆపాలనుకుంటున్నాను? best CPU, that is Netherlands based technology, and everything is in well organic, inorganic, everything is in control. Do regular visits of pollution control board and everything. And next we can say few dialogues between industry and all that. You can do everything what CSR levels, the villages level, we are doing good. What ma'am నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూస్తున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర పెస్టిసైడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా తూర్పులంక బండ్స్లో యాక్చువల్లీ 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే పెర్క్యులేషన్ మెథడ్లో ఈ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొల్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అజార్డస్ నాన్ అజార్డస్ కేటగిరీలో అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాం, టైమ్లీ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది యాక్చువల్గా ఏంటంటే సిడి చార్జ్ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ ఛార్జ్ టీసీపీఎస్ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేజ్ వైజ్లో కూడా 10 levels పెట్టి 10 levels సిస్టమ్ అప్లోడ్లోని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీపీ. ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు స్కీమ్ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి డిశ్చార్జ్ ఇస్తారు సార్. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి డివియేషన్స్ జరగవు సార్. అంటే అది కలెక్టెడ్ ప్లాన్స్ అది ఇష్యూ సార్. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ పక్కన కానీ అన్ని దాదాపు 23 నుంచి 26 24 వరకు ఖర్చు పెట్టాం సిఎస్ఆర్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకున్నాం. పలు గ్రామాలు యాక్చువల్లీ గ్రామాల్లో మేము ఫ్యాక్టరీ చేసి మా ఎస్టీపీ ఎట్లా డిశ్చార్జ్ ఎట్లా ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్స్ వస్తాను సార్. నేను మాది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని చక్కగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. యూటిలిటీ కానీ వాటి కానీ సంబంధించింది మాది. అంటే ప్లాంట్లో ఉన్న డిశ్చార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిస్థితి తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా టీసీపీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్లు మా కంపెనీ కానుకున్న విలేజ్లు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. చెప్పండి. ఓకే, అంటే మేము ఇది చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్టివ్ వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కానీ మీరు ఒక అధికారులతో ఒక సమన్వయం చేసుకోవాలి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వండి. రైటింగ్ సార్ సార్ యాక్చువల్గా ప్రొడక్షన్ ఏముంటుంది ఇండస్ట్రీ కాబట్టి టీవీ వాడలేదు. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ నా దృష్టికి. ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు జేసీ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ టు వాళ్ళతో వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీరు పర్మిషన్ ఇస్తే సార్ మేడంతో కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో సార్తో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్.
మనం కంపల్సరీ ఎస్టీపీలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత యూ షుడ్ యాక్చువల్లీ సెండ్ ఇన్ టు గోదావరి. కానీ వన్ ఛాలెంజ్ యాజ్ ఆఫ్ ఎక్స్ట్రా మనం వాటర్ సప్లై ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా అది కేటర్ అవుతుంది సార్. అండ్ ఈవెన్ తో న్యూ ఎస్టీపీ కూడా మనకి 5 కెపాసిటీ సార్. సో దేర్ కొంచెం గ్యాప్ ఉంది సార్. కానీ దేర్ ఇస్ వన్ మోర్ న్యూ ఎస్టీపీ దట్ ఈస్ అండర్ ప్రిపరేషన్ సార్, అండర్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ అబౌట్ 900+ ఉంటుంది. మేజర్గా మనము డ్రైనేజ్ అండ్ స్టార్మ్ వాటర్ డ్రైన్ సెపరేట్ గా ఉంది సార్. అరౌండ్ 4 సార్. So where it is going? Pumped back into a drainage is pumped back into 74లో మీరు కనీసం ఒక let us say 20% is 60 is coming over, but we have the capacity అంటే పుష్కరాలు పుణ్యాలు వస్తామండి. ఒక్క ఛాలెంజ్ ఉంది సార్. ఇప్పుడు మనం 50 ml మీరు let us be practical, let us not you don't have to mince your words. These are the natural అదే సార్ యాక్చువల్లీ కొంచెం ఫర్దర్ డౌన్ నుంచి లాఠీ ఛానల్ దగ్గర నుంచి దౌడేశ్వరం ఆనకట్ట బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో కాలువ ఈస్టర్న్ గంటలు కలుపుతున్నారు సార్. మనం ఏమన్నా అంటే దాన్ని పక్కన ప్రయత్నాలు చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైజ్ చేసి ఏమన్నా తేగలిగితే లాకలు ఉన్నాయి, లాకల్లో వదిలేసేస్తే సింక్ అయిపోతుంది సార్. ఫ్లడ్ బట్ దానికి కూడా కొంత పెండింగ్ ఉంది. ప్రైవేట్ పార్టీ డైరెక్ట్లీ కాంటాక్ట్ స్టేట్ లెవెల్కి ఇవ్వడం జరిగింది సార్. సో దట్ ఇష్యూ ఫర్ ద కార్పొరేషన్ పరిధికి రిజాల్వ్ అవుతుంది. కానీ నియర్ బై పంచాయత్ కి దట్ ఇష్యూ ఇస్ స్టిల్ దేర్ సార్. ఫర్ దెమ్ సార్ 2 years తర్వాత దేర్ ఇస్ వన్ ప్రపోజల్ ఆఫ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇన్ కాకినాడ సార్. పెద్దపురం ఏరియాలో వస్తుంది సార్. సో అదే వస్తే దెన్ పంచాయత్ కి కూడా ఫైనల్లీ దే విల్ ఆల్సో హ్యావ్ ఆప్షన్ టు డిస్పోజ్ సార్. కరెంట్లీ పంచాయత్ లో ఇష్యూ ఉంది సార్. STP sanction sir. Processing waste plant. Yes sir. PHBOD standard sir. PHBOD surrounding justice sir. Kobur ki land is a problem sir. Finally state government kuda sir with PCD funds to land acquire cheyadaniki the consent icharu sir. So we will go ahead with establishment of such plants also in Kobur. కంబైన్డ్ 5 జిల్లాలో కలిపి ఒక మీటింగ్ జరగల. ఎంతసేపు కన్ఫైన్ టు రాజమండ్రి మాట్లాడుతున్నారు సార్. అవి కూడా మనం పొల్యూషన్ ఫ్రీ చేయకపోతే మొత్తం ఆల్ పంచాయతీస్ ఇన్వాల్వ్ సార్. పుష్కరాలు అనేది కొట్టుపల్లి జరుగుతుంది, అంతర్వేది జరుగుతుంది, సామర్లకోట జరుగుతుంది. Krishna, 284, 287, 285, okay. 285. అందరికీ నమస్కారం. ఉన్నతాధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మా తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను రాత్రి రాజమండ్రికి వచ్చి ప్రత్యేకించి ఈ పుష్కరాలు రాబోతుంది. ఒక సంవత్సరం సరిగ్గా 12 నెలలు. దానికి సంబంధించి పనులు పురోగతి, దాంతోపాటు ఈ పుణ్యాలలో స్నానం చేయడానికి అసలు కాలుష్యం అవుతుంది ఏంటో నిర్ధారించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సో దాని ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ PCB యాజ్ నోడల్ డిపార్ట్మెంట్. 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కోడూరు ఈ 6 జిల్లాలతో
ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇంటర్ డిపార్ట్మెంట్స్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతుంది. కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి పాలనలు పంట క్రమంలో రావడం జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కూర్చొని అందరూ నిర్ధారించి ఒక 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం ఆంధ్ర ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కల కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలనే ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ గండ గారితో, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరాలు. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్ 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తిగా వచ్చి సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళేలాగా దాదాపు 245 పంచాయతీల్ని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్ ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో రాజమండ్రి కలెక్టర్ గారు కీర్తి గారితో ఏమొచ్చినప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిసరాలకు వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలా నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలిపాలని కోరుకుంటూ, ఎందుకంటే మన నదిని, మన జీవనది మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా నో ప్లాస్టిక్ ఫ్రీ అనడానికి మీరు కూడా భాగస్వామ్యం కమిటీ మనస్ఫూర్తిగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మొదటి మీటింగ్ మాత్రమే. నేను తీసుకున్నది ఏంటంటే బాధ్యత నా డిపార్ట్మెంట్ కన్నా పర్యావరణ విభాగం కింద నాకు ఈ కృష్ణా గోదావరి క్లీన్ చేసి శుభ్రపరిచే వ్యవస్థ కూడా నా కింద ఉంటుంది. అది దానికి బడ్జెట్ లేదు. సో దాన్ని ఎంపవర్ చేసి బోత్ గోదావరి, కృష్ణాని, జీవనదులని, ఆ జీవనదులు ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి పారిశ్రామిక కాలుష్యం లేకుండా ఎలా చేయాలి, ఒక కాలుష్యాలు ఉంటే దాన్ని అసలు కాలుష్యం లేకుండా దాన్ని శుభ్రపరిచి, శుద్ధిపరిచి తిరిగి నదుల్లోకి వెళ్ళాలన్నదే సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడబోతున్నాను. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని
మన జీవనంలో కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మొదటి తెలియజేస్తాను. అలాగే 6 జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన మన పార్టీ అభ్యర్థులు, మన ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా విల్ ఇన్వైట్ ఆల్ honorable representatives will be meeting soon and we will discuss and we will take all the solutions. So thank you once more. Thank you. Jai Hind. One minute, Babu.